నగుమోము గనలేని నాజాలి తెలిసే నగుమోము గనలేని నాజాలి తెలిసే నన్ను బ్రోవగరారా శ్రీ రఘువరని మోము మోగనలేని నాజాలి తెలిసే నగుమోము గనలేని నాజాలి తెలిసే నన్ను బ్రోవగరారా శ్రీ రఘువరని మోగనలేని నాజాలి తెలిసే నగరాజ నగరాజ ధర నీదు పరివారులెల్ల నగరాజ ధర నీదు పరివారులెల్ల ఓగి బోధన చేసెడు వారను కారే నిడురుదురులే నీరగుమో మోగనలేని నాజాలి తెలిసే నన్ను బ్రోవగరారా శ్రీ రఘువరని నగుమో గనలేని నాజాలి తెలిసే వెల్కమ్ టు రిలయన్స్ మొబైల్ ఒక్కరే Only one, the ultimate musical show. మనుషుల్ని ఉత్సాహపరిచేది సంగీతం, మనసుల్ని కట్టిపడేసేది సంగీతం, రోగాలను నిర్వీర్యం చేసేవి రాగాలు, బాధల నుంచి బయటపడేసేది సాహిత్యం, వెరసి పండితుల్ని పామరుల్ని తమ వెంటకు తిప్పుకునేలా చేసేవి పాటలు. మరి అలాంటి పాటల గురించి మాటల్లో చెప్పగలమా? అందుకే పాటల స్వర సంగ్రామంలోకి ఒక్కసారి ప్రవేశించి ఒక్కరేని తిలకిద్దాం, పులకిద్దాం. ఈ మ్యూజికల్ వార్ లో మన జడ్జెస్ ఈ నలుగురికి పెట్టిన 3 పరీక్షలు కంప్లీట్ అయిపోయాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించిన మార్క్స్ మన జడ్జెస్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మన జడ్జెస్ ఇచ్చే మార్క్స్ తో పాటుగా మీరు పంపించిన అమూల్యమైన SMS లు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకొని ఈ నలుగురిలో నుండి ఒక్కరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరు అనేదే సస్పెన్స్. మరి ఆ సస్పెన్స్ బ్రేక్ చేసే ముందుగా ఈ నలుగురు కూడా వాళ్ళకు నచ్చిన పాటల్ని 2 రౌండ్స్ లో మన ముందు పాడి వినిపించబోతున్నారు. డెఫినెట్ గా బాగా పాడతారు, మనందరినీ బాగా మైమర్పిస్తారు. కానీ సరదాగా సంతోషంగా వారికి ఇష్టమైన పాటలు పాడుతున్నప్పటికీ ఈ సాంగ్స్ కూడా జడ్జెస్ మార్క్స్ ఇస్తారు. ఈ మార్క్స్ వీళ్ళల్లో ఫైనల్స్ కి ఎవరైతే వెళ్ళబోతున్నారో ఆ ఫైనల్స్ లో జడ్జెస్ ఇవ్వబోయే మార్క్స్ యాడ్ అవుతాయి. ఈనాటి రిలయన్స్ మొబైల్ ఒకరిని స్టార్ట్ చేసే ముందుగా మన జడ్జెస్ ని ఇన్వైట్ చేద్దాం. కనుల ముందు కదలాడే కవితా సరస్వతి, వేల పాటల్ని మనకు అందించిన సాహిత్య జగతి శ్రీ వేటూరి సుందరరామూర్తి. వేటూరి గారికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు సినీ సంగీతానికి తన సుస్వరాలతో సరికొత్త వన్నెలు అద్దుతున్న యువ సంగీత దర్శకులు శ్రీ కమలాకర్ గారికి రిలయన్స్ మొబైల్ ఒకరే తరఫున స్వాగతం, సుస్వాగతం. సినిమా పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో జడ్జిగా వ్యవహరిస్తూ పార్టిసిపెంట్స్ కి అద్భుతమైన సూచనలు ఇస్తున్న సుమంగళి గారికి స్వాగతం పలుకుతున్నాం. అయితే ఈ రోజు రౌండ్ లో, రేపటి రౌండ్ లో మన నలుగురు పార్టిసిపెంట్స్ కూడా తమకు నచ్చిన పాటల్ని, తమకు ఇష్టమైన పాటల్ని ఒక్కొక్కళ్ళు 2 పాటలు పాడాల్సి ఉంటుంది. ఈ 2 రౌండ్స్ లో వీళ్ళు పాడబోయే పాటలకి జడ్జెస్ ఇచ్చే మార్క్స్ ఫైనల్స్ లో యాడ్ అవుతాయి. రిలయన్స్ మొబైల్ ఒకరేలో మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీరామచంద్ర. ప్లీజ్ వెల్కమ్. హాయ్ శ్రీరామచంద్ర. హాయ్. హాయ్ శ్రీరామ్. హాయ్, హౌ ఆర్ యు? యా వి ఆర్ ఫైన్. సో హౌ అబౌట్ యు? ఎందుకంటే SMS లో ఆల్రెడీ వచ్చినాయి, కౌంటింగ్ జరుగుతుంది, జడ్జెస్ దగ్గర మార్క్స్ ఉన్నాయి. టెన్షన్ ఉందా? కొద్దిగా. రైట్. ఈ రోజు ఏ పాటలు పాడబోతున్నాను? చంద్రముఖి సినిమాలో నుంచి
దేవుడా దేవుడా తిరుమల దేవుడా అని రజనీకాంత్ గారి పాట పాడబోతున్నాను. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్? యా, వన్ ఆఫ్ మై. దీనికి లిరిక్స్ రాసింది భువన చంద్ర గారు రైట్. అండ్ మ్యూజిక్ ఇచ్చింది విద్యాసాగర్ గారు, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సెకండ్ సాంగ్ వచ్చేసి మెరుపు కళలు సినిమాలో నుంచి వేటూరి గారు రచించిన అండ్ ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చిన అండ్ హరిహరన్ అండ్ సాధన సర్గం గారు పాడిన వెన్నెలవే వెన్నెలవే అనే పాట. గుడ్, ఆల్ ది బెస్ట్. ఒక ఫాస్ట్ బీట్, ఒక మెలడీ అన్నమాట. ఆల్ ది బెస్ట్ శ్రీరామచంద్ర. థ్యాంక్ యూ. గుడ్ లక్. రోజు మా తాతగారికి దండం పెట్టడంతో నా డే స్టార్ట్ అవుతుంది. మా నాన్నగారు పెద్ద సింగర్ అయితే చూడాలని మా తాతగారికి ఒక చిన్న కోరిక ఉండేది. సో ఆయన బ్లెస్సింగ్స్ వల్లనేనేమో నాకు ఇంత మంచి గొంతు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు బేసిక్గానే పెద్దవాళ్ళంటే కొద్దిగా గౌరవం, కొద్దిగా ఏంటి ఎక్కువే గౌరవం. మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. దాని తర్వాత మరో రెండు అంటే ఇంకా ఇష్టం. నా మ్యూజిక్ ప్రాక్టీస్ ఫస్ట్. రెండోది నా క్యూట్ డాగీ, అదే దాని పేరు పెట్రిల్ అనమాట. ఇంకా మా ఫ్యామిలీకి వస్తే మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఎప్పుడైనా అందరం కలుస్తాం, సరదాగా కూర్చుని ముచ్చట్లేస్తాం. అంతకు మించి ఇంకెవరికి టైం లేదు, సీన్ లేదు. అండ్ మా ఇంట్లో నన్ను బాగా గారం చేసేది నా చిట్టి చెల్లెలు. చూసారుగా ఎంత గారం చేస్తుందో. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నా కళ్ళ ముందున్న గోల్ ఒకటే, రిలయన్స్ మొబైల్ ఒక్కరిగా నిలవడం. దానికోసం నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. దానికోసమే కాక రిలయన్స్ మొబైల్ ఒక్కరిగా నిలిచి దాని తర్వాత లైఫ్లో ఒక మంచి సింగర్ అనిపించుకోవాలన్న కోరిక. సో దానికోసం నేను రోజు ప్రాక్టీస్ చేస్తుంటాను. ఏం లేదండి, మన ప్రయత్నం మనం చేస్తే తక్కిందంతా పైవాడు చూసుకుంటాడు కదా అని. అదేనండి మన దేవుడు. ఇంకా ఆ విషయానికి వస్తే నేను రెగ్యులర్గా గుడికి వెళ్తుంటాను. కానీ ఇంత ఓవర్ యాక్షన్ మాత్రం చేయనండి. కానీ ఈ టైంలో కూడా చేయకపోతే ఆయన కోపం వస్తుంది. చూస్తున్నారుగా మా వాళ్ళందరూ దగ్గరుండి నాకు ఎలా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. శ్రీరామచంద్ర మీకు తెలుసు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాడో, ఏ విధంగా ఇటువంటి పాటలు పాడాడో ఒక్కరేలో. మీ అందరి మాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా శ్రీరామచంద్రకు ఉండాలని ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు బ్లెస్ శ్రీరామచంద్ర. ఏమైనా తేడా వచ్చిందో చూద్దాం ఏం జరుగుతుందో. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుతాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మార్చిన చుట్టూ పని పట్టే పాడటూ, లేకుంటే తగ్గుతుందా కల బరువు. నిలిచి ఉతికే వాడటూ, లేకుంటే నిలుచునా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారు. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వామి స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే.
దేవుడా తిరుమల దేవుడా స్వామి, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకునా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే गुलशन वादी वादी बहती है रेशम जैसी हवा गुलशन गुलशन वादी वादी बहती है रेशम जैसी हवा जंगल जंगल पर्वत पर्वत है नींद में सब एक तेरे सिवा चंदा चंदा आजा सपनों की नीली नदियां में बहाए आजा ये तारे चुपके हम और सजाए इन धुंधली धुंधली राहों में आ दोनों ही खो जाए వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకునా కన్నా సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే శ్రీరామచంద్ర నువ్వేం చేసినా అందులో ఏదో ఒక వెరైటీ ఉండాల్సిందేనా? ఏంటి హిందీ పాడాడు మధ్యలో? అవును. ఏంటి హిందీ పాడావు శ్రీరామచంద్ర? ఈ సాంగ్ యాక్చువల్లీ 2 versions are my favorite versions. ఓకే. ఓహో. సో నాకు అనిపించింది 2 పాడితే లైక్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ అండ్ చూసే వాళ్ళకి కూడా ఐ థాట్ ఐ బాగుంటుంది. డెడికేట్ దిస్ సాంగ్ టు ఎవ్రీబడి. ఓకే ఓకే. యా రైట్. మరి నీ 2 పాటలపై జడ్జెస్ అభిప్రాయం కనుక్కుందాం. వేటూరి గారు
ఈ రెండు పాడటం ద్వారా నువ్వు ఉభయ భాషా ప్రవీణాన్ని ఒక యోగ్యతా పత్రం ఉంటుంది తెలుగులో. నువ్వు ఉభయ ఘోషా ప్రవీణవి. అంటే ఘోష అంటే గానం. గానంలో మంచి ఉడికెత్తించే పాటలు, మరి జోగొట్టే పాటలు కూడా చక్కగా పాడగలవని నిరూపించుకున్నావు నువ్వు. ఇట్లా చాలా విషయాలు నిరూపించుకున్నావు. ఇది కూడా చాలా చక్కగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, కమలాకర్ గారు. నేను మాత్రం చక్కగా పాడామని చెప్పను, ఎందుకంటే చక్కగా పాడబట్టుకు ఇంత దూరం వచ్చారు మీరు. సో మళ్ళీ పోవటం ఇష్టం లేక ఫస్ట్ సాంగ్లో పల్లవిలో స్వర్గం వచ్చే ప్లేస్ ఉంది కదా, ఫస్ట్ పల్లవిలో అక్కడ కొంచెం పిచ్చింగ్ కరెక్ట్ లేదు. అండ్ రిపీట్ పల్లవి కొంచెం పిచ్చింగ్ కరెక్ట్ లేదు. నువ్వు జోష్లో కొంచెం షార్ప్ అయింది. ఒక తర్వాత వెన్నెలవే మెరుపు కలర్ సాంగ్ సరి రిమ గారి అది ఆ ప్లేస్మెంట్ ఒకటి చోట కరెక్ట్ లేదు. పరిగా చరణం ఉంది అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా పాడు. నీకు హై పిచ్ ఇంకా వెన్నబెట్టి కోస్తున్నట్టు పాడుతున్నావు మంచిగా, అదంతా బాగుంది. అంతే ఈ రెండు చోట్ల కొంచెం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ. సుమంగ్లి గారు. Couple of improvisations in the first song were nice. Those were nice. And opening Pallavi and repeat Pallavi, the tuning was pretty obvious that the pitching was off. Second song, I liked it. It was totally you. On the whole, it was very nice. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ కౌశిక్ కళ్యాణ్. ప్లీజ్ వెల్కమ్. కళ్యాణ్. హాయ్ కౌశిక్. హాయ్. కౌశిక్ కళ్యాణ్ అనే. ఓకే రైట్, ఎలా ఉన్నావు? ఫైన్. నీ టెన్షన్ లెవెల్ ఎలా ఉంది? ఎందుకంటే ఎస్ఎంఎస్లు పంపించారు ఆల్రెడీ, జడ్జెస్ దగ్గర మార్క్స్ ఉన్నాయి, రెండు కలిపితే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుస్తుంది. ఎంత టెన్షన్ గా ఫీల్ అవుతుంది? కొంచెం టెన్షన్గా ఉంది, ఓకే, తర్వాత కాన్ఫిడెంట్గా కూడా ఉంది. వెరీ గుడ్. సో ఈ రౌండ్లో నువ్వు ఏ రెండు పాటలు పాడబోతున్నావు? నేను గీతాంజలి సినిమా నుంచి జగడ జగడ జగడం అనే సాంగ్, రచన శ్రీ వేటూరి గారు, పాడినవారు బాలు గారు, ఓకే, కోరస్, మ్యూజిక్ ఇళయరాజా గారు. వెరీ గుడ్. తర్వాత ముగ్గురు మనగాళ్ళు సినిమా నుంచి చామంతి పువ్వ అనే సాంగ్, రచన భువనచంద్ర గారు, పాడినవారు బాలు గారు, చిత్ర గారు, ఓకే, మ్యూజిక్ విద్యాసాగర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. హాయ్, నా పేరు కౌశిక్ కళ్యాణ్. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఘంటసాల గారు, ఇళయరాజా గారు, రాజన్ నాగేంద్ర గారు. ప్రముఖ సంగీతజ్ఞులు, సినీ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి, అలాగే మహాసంగీత విద్వాంసులు శ్రీ బాలమురళీకృష్ణ గారి వంటి వారి మెప్పు పొంది ఆశీర్వచనాలు పొందినటువంటి కుర్రవాడు మా అబ్బాయి. చిన్నప్పటి నుంచి కూడా మా బాబుకి సంగీతం అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు కానీ తాతగారు కానీ ప్రాక్టీస్ చేస్తుంటే పాక్కుంటూ వెళ్ళి, సంవత్సరం వయసు నుంచే పాక్కుంటూ వెళ్ళి అలా వింటూ ఉండేవాడు. రోజు 2-3 గంటలు సాధన చేస్తాడు. రా 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 జీవలోచన రా 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 జీవలోచన రా 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 జీవలోచన రా 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 జీవలోచన రామ నన్ను బ్రోచుటకు రామ నన్ను బ్రోచుటకు. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా మరల మరల మరణం, మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపేట మరుగం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. చం 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 మరల మరల జననం రానీరా మరల మరల మరణం, మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపేట మరుకం.
మగతనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆటలు హే, హే, మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలు నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు ఏడేడు లోకాలతోనా బంతాటలాడాలి నాడే తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం దిగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం చం 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 మరల మరల మరలం రానీరా మరల మరల మరణం మింగేస్తాం పులల భగల గరడం మా పిలుపేట మరుగు మా ఊపిరి నిప్పుల ఉప్పిన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం దిగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం తగిట తగిట తగధిమి తగధిమి తగ తగిట తగిట తగధిమి తగధిమి తగ తగిట తగిట తగధిమి తగధిమి తగ తగిట తాం 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 చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వ 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 నా సోకులన్నీ రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది నింది రయ్యో జప్ప నిన్నింక నేను ఒక్క అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వ 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 నా సోకులన్నీ రంగరించనా సిగలో ముడి చైనా చంగావి చీర సిగ్గేతో చైనా అడిగిందే చాలు గురుడా పెనవేనా కౌగిట్లో చేరి కలలే కలబోయినా సుడిరేగుతోందే సుఖమైన జ్వాల మందార దీవుల్లో ముత్యాల చల్లులో అబ్బాయి నాట్యమాడేస్తుంటే గుచ్చన్నా గొల్లపామ ఎంచక్క గుచ్చనా ఘాటు ప్రేమ చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వ 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 నా సోకులన్నీ రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది నింది రయ్యో జబ్బ నిన్నింక నేను ఒక్క అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా అదిరిపోయినాయి కౌశిక్ పాటలు అదరగొట్టేశాం. థ్యాంక్ యూ. ఇక మన జడ్జెస్ ఏమంటారు విందాం. వేటూరి గారు చాలా విలక్షణమైన కంపోజింగ్ మొదటి పాట నువ్వు పాడేవే జగడ జగడ జగడం ఆ గీతాంజలిలో పాట అది మణిరత్నం గారు ఇళయరాజా గారు వరుసన కొన్ని పిక్చర్స్ చేశారు. అన్నిట్లో సంగీతం చాలా ప్రధాన పాత్ర వహించినటువంటి చిత్రాలు చేశారు వారు. చేసినప్పుడు చాలా చిత్రమైనటువంటి స్వరకల్పనతో చేసినటువంటి పాటలు. అందులో ఈ జగడ జగడ జగడం అనేది ఒకటి. అది చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా విద్యాసాగర్ మ్యూజిక్లో రెండవది చాలా చక్కగా పాడావు నువ్వు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సాంగ్ కొంచెం టెంపో తగ్గించుకుంటే బాగుండు అనిపించింది సార్. బట్ ఎనీవే చరణంలో కొంచెం పా 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 మగమారి అక్కడ నువ్వు కొంచెం
కరెక్ట్గా రీచ్ అయితే బాగుంటుంది, కొంచెం అక్కడ అనీజీగా ఫీల్ అయ్యావు అక్కడ. ఇంకా మిగతా అంటే చాలా బాగుపడావు. అండ్ యాక్చువల్గా ఇలాంటి సాంగ్ సింధుబరి రాగాన్ని పేతాస్కి వాడతారు చాలామంది, బట్ ఇది ఒక ఊప్ సాంగ్కి వాడటం ఇళయరాజా గారి ప్రత్యేక తనం అవుతుంది. ఆయన చాలా సాడ్ రాగాలను తీసుకొని నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా అపనీతి శివరంజని అలాంటి సాంగ్ని మాస్ చేసిన మహా మనిషి అయినా ఎవరు తరం కాలేదు అది. సో అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సెకండ్ సాంగ్ ఫస్ట్లో కొంచెం తడబడి నువ్వు తర్వాత రీసెట్ అయ్యావు. ఓకే, మిగతా అంటే చరణంలో చాలా ఎక్స్ట్రాడినరీ పాడావు సెకండ్ సాంగ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Kaushik, in both the songs, here and there were small mistakes, but somehow I loved your performance today. థ్యాంక్ యూ మ్యామ్. Both the songs I really, really liked, and there's so much Thank of you very much, ma'am. growth in you. Getting to hear you sing different kinds of songs rather than what you are actually that you actually perform. So that way, I really enjoyed both your songs. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. కళ్యాణ్, కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు మినహా. అయితే ఈ మార్క్స్ కూడా ఫైనల్స్ క్యారీ అవుతాయి ఇన్ కేస్ నువ్వు ఫైనల్స్ వెళ్ళే ముగ్గురులో నువ్వు ఉంటే కనుక. ఓకే, రైట్. ఆల్ ది ఆల్ ది బెస్ట్. బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒకరేలో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ పార్థసారథి. ప్లీజ్ వెల్కమ్. హాయ్ పార్థు. హాయ్. డ్రెస్ బాగుంది, పాటలు కూడా బాగుంటాయి. ఓకే, ఏ సాంగ్స్ పాడబోతున్నావు? ఈ రెండు. మొదటి సాంగ్ కంత్రి చిత్రం నుంచి 1 2 3 నేను ఒక కంత్రి. ఈ పాట రచించింది మెహర్ రమేష్ గారు, సంగీతం మణిశర్మ గారు, పాడినవారు కారుణ్య, నవీన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. సెకండ్ సాంగ్ వచ్చి ప్రేమలేఖ చిత్రం నుంచి నీ పలుకే ప్రేమ గీతం. ఈ పాట రచించిన వారు భువనచంద్ర గారు, సంగీతం దేవా గారు, పాడినవారు ఉన్నికృష్ణన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. డైలీ ఆఫీస్కి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుని మా అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్తే అంతా మంచి జరుగుతుందని నా నమ్మకం. నా మూడ్ బాగున్నప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేసినా వేస్ట్ అని నా ఫీలింగ్. డైలీ చాటింగ్ చేస్తుంటాను, కానీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడం, క్రికెట్ ఆడటం మాత్రం నాకు చాలా ఇష్టమైన పని. పాతసాది ఫ్రెండ్స్ మొత్తం ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడుతూ ఉంటాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక్కరే వచ్చాక మాతో క్రికెట్ ఆడడం తక్కువ చేశాడు. ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అండ్ లిస్ట్ అంటే చాలా పెద్దగా ఉంది, మా ఓటర్ లిస్ట్ కంటే పెద్దగా ఉంది. సో బట్ వాడి డెడికేషన్, సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎనీథింగ్ దట్ హీ డస్ ఈజ్ ఎక్సలెంట్. బై ఫార్ బెస్ట్ ఐ కెన్ సే. అండ్ అతని కమిట్మెంట్కి హీ విల్ డెఫినెట్లీ క్లీన్స్ ద ఒక్కరే టైటిల్. హీల్ బి ఒక్కరే ఛాంపియన్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నా ముందున్న పెద్ద సవాల్ రిలయన్స్ మొబైల్ ఆ ఒక్కరే నేనే కావాలని. దానికోసం నేను డైలీ ప్రాక్టీస్ చేయడం, గుడికి వెళ్ళడం అన్నీ చేస్తున్నాను. టెంపుల్లో ఉన్నంతసేపు నాకు కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరి దగ్గర పార్థ గ్రేట్ అనిపించుకోవాలంటే ఆ ఒక్కరే నేనే అవ్వడం, అయి చూపించడం. మా వాడు సెమీఫైనల్ వరకు చాలా పట్టుదలతో కృషి చేసి వచ్చాడు. ఇందులో ఫైనల్లో రావాలని, ఒక్కరేగా నిలవాలని నా యొక్క కోరిక. ఆల్ ది బెస్ట్. ఒక్కరే. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బికమ్ ఒక్కరే. మాసులో పీడే పెద్ద మాసుగాడు లేరు, క్లాసులో పీడే పెద్ద నాటుగాడు లేరు, కెరకత్తు పేటుగాడు. No Rosie's the gangster, he's the junior, he's the prankster, he's the mobster. రంగాలో యమహంటరు, పందెంలో పెద్ద ఫైటరు, జంగుల్లో పెద్ద హంటరు వీడే. 1 2 3 నేనొక కతిరి, నాకు నేనే రాజు అంతిరి, పాయిస్తా పగలు రాత్రి, పై పడితే ఉంది తినిరి. 1 2 3 నేనొక కతిరి, నాకు నేనే రాజు మంత్రి, పాయిస్తా పగలు రాత్రి, పై పడితే ఉంది తిమిరి.
bibi da bibi ba do say. Dia bibi da bibi do. Dia bibi da bibi ba do say. Dia bibi da bibi ba do. Country rain, country rain, country rain. సవాళ్ళు విసిరితే వైలెన్స్, బుల్లెట్లు సైతం సైలెన్స్, సమరానికి ఉంది లైసెన్స్. దేఖో 1 2 3 నేనొక కంత్రి, నాకు నేనే రాజు మంత్రి, వాయిస్తా పగలు రాత్రి, పై పడితే ఉంది తిమిరి. 1 2 3 నేనొక కంత్రి, నాకు నేనే రాజు మంత్రి, వాయిస్తా పగలు రాత్రి, పై పడితే ఉంది తిమిరి. Dia bibi da bibi ba do say. Dia bibi da bibi ba do. Dia bibi da bibi ba do say. Dia bibi da bibi ba do. Country rain, country rain, country rain. నీ తలపే ప్రేమ గీతం, నీ పిలుపే ప్రేమ వేదం, ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడి కవ్వించని కవ్వించని కవ్వించని. కళ్ళు కళ్ళు మూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మ ప్రేమ, నిద్దుర చెదిరిపోయేనమ్మ, నేస్తం కోసం వెతికేనమ్మ ప్రేమ. నాలోనా నీలుండి, నీలోనా నేనుండి, జీవించేదే ప్రేమ. పాడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ. ప్రేమలకు హద్దు లేదులే, ఎన్ని జన్మలైనా విడిపోదులే. నీ తలపే ప్రేమ గీతం, నీ పిలుపే ప్రేమ వేదం, ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడి కవ్వించని కవ్వించని కవ్వించని. కార్తీ సార్ది 2 పాటలు కూడా చాలా చక్కగా పాడాం. థ్యాంక్ యూ. వేరియేషన్ ఉంది కదా బాగా, ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి. Yeah. మాకైతే బాగున్నాయి. జడ్జెస్ని అడుగుదాం ఏమంటారు. వేటూరి గారు, నువ్వు పాడిన మొదటి పాట సాహిత్యం పాడటం చాలా కష్టం. చాలా గిమ్మిక్స్ ఉన్నాయి భాషలో, చిత్రమైనటువంటి పదాలతో క్లిష్ట బంధాలతో ఉంది. దాన్ని పాడటం దానికి ఒక నైపుణ్యం కావాలి. అదేవిధంగా రెండో దాంట్లో స్థాయిలు, వాటిని అందుకోవటం, వాటిని నిర్వహించటం అనేది చాలా కష్టతరమైన పని. ఈ రెండు సమర్థంగా చేసావు నువ్వు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ కంత్రి. సార్ ఐఎమ్ నాట్ కంత్రి సార్. బాగుంది ఫస్ట్ సాంగ్. థ్యాంక్ బట్ మీ ఇద్దరు కొంచెం బ్లెండ్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్స్ పాడాడు కదా, Yeah. రిపీట్ పార్ట్స్లో బాగుంది. ఫస్ట్ పార్ట్స్లో కొంచెం కరెక్ట్ ట్యూనింగ్ బ్లెండ్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ సాంగ్ ఆల్మోస్ట్ అంత ఫీల్ అంతా బాగుంది. సెకండ్ సాంగ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అండ్ యువర్ ఫ్రమ్ మైనర్ టు యువర్ గోయింగ్ మేజర్ను ప్లేస్మెంట్ చాలా బాగుంది. నేను అక్కడక్కడ నాకు హాఫ్ టెంపో అనిపించింది. మరి అది ట్రాక్లో అలాగ ఉందా? ట్రాక్ అలా ఉంది సార్, అంటే సస్టైన్ చేసి తర్వాత డైరెక్ట్ ఓకే అసలే బాసలే డైరెక్ట్ వచ్చేస్తుంది. సో అది
చాలా బాగుంది, అదంతా ఫీల్ బాగా తీసుకొచ్చావు. అండ్ చరణంలో ఆబ్లిగాటో అంటే నీకు ఐడియా ఉందో లేదో? ఐ డోంట్ హ్యావ్ ఐడియాస్. సాంగ్ వెనక వెళ్ళే ఎనీ స్కోర్, ద మ్యూజిక్ యాజ్ సాంగ్ని ఫాలో చేస్తుంటుంది ఒక స్కోర్, అంటే సాంగ్ త్రూ వెళ్తూ ఉంటుంది. దాన్ని యాక్చువల్గా వైలెన్స్ వాయిస్ దాన్ని ఆబ్లిగాటో అంటారు యాక్చువల్గా. సో ఆబ్లిగాటోకి నీకు ట్యూనింగ్ చేరలేదు. ఓకే, అంటే చేరటం అంటే ఆల్మోస్ట్ ఓకే, పర్ఫెక్ట్ బ్లెండింగ్ లేదు. సో ఆబ్లిగాటో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అది వేరే నోట్స్ వెళ్తుంటుంది కాబట్టి, సో అది కరెక్ట్ బ్లెండింగ్ ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్ పాస్ అది. థ్యాంక్ యూ సార్. సుమంగ్లి గారు. Very nice contrast song selections. First was somewhere and the second one was somewhere else. First one was very nice, very stylish kind of a number. But I'm just not able to concentrate on the first one because the second one was so good. It was so nice. It was beautiful. It was like some soft flowing silk, you know, that like the video, there's like fabrics flowing in the video. I could feel that in your voice. Beautiful. Second song was just lovely. Thank you. ఆల్ ద బెస్ట్ మరి. Thank you. గుడ్ లక్. Thank you. ఇండియాలో రిలయన్స్ మొబైల్ నెంబర్ 1 ఎలాగో తెలుగు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ లో ఒక్కరే అలాగే. హలో 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 అమ్మ, నేను సంతోష్ మాట్లాడుతున్నాను. చెప్పు నాన్న. అమ్మ, నేను రిలయన్స్ మొబైల్ ఒక్కరే సెట్లో ఉన్నాను. టాప్ 4 ఉన్నాం కదా, టాప్ 3కి ఎవరు వెళ్తారా అని బాగా టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. రిజల్ట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇంకా మేము పెర్ఫామ్ చేశాక రిజల్ట్ చెప్తారట. బాగా పాడు, తప్పకుండా నువ్వే సక్సెస్ అవుతావు. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ సంతోష్. ప్లీజ్ వెల్కమ్. సంతోష్, చేతిలో ఆ మొబైల్ ఏంటి? ఈ స్పెషల్ ఎంట్రీ ఏంటి? ఇది నా ఫస్ట్ మొబైల్ ఫోన్. ఇంటికి 4 మొబైల్స్ ఉంటున్న ఈ రోజుల్లో ఇప్పుడు కొనుక్కున్నావు నువ్వు మొబైల్? దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? ఆర్కామ్ నా ఫస్ట్ చాయిస్, ఎందుకంటే ఇది ఎల్జీ వారి కొత్త కలర్ హ్యాండ్సెట్. ఓకే. మరియు అందరికీ అందుబాటులో ఉన్న టారిఫ్ ప్లాన్స్, ఎక్కడైనా ఎప్పుడైనా ఉండే రిలయన్స్ నెట్వర్క్ కవరేజ్. వావ్ వావ్. ఏంటి సాంగ్స్ కి ఉన్న సంబంధం ఉందా నీ డ్రెస్ కి సాంగ్స్ కి? ఫస్ట్ సాంగ్ మెలోడీ సాంగ్ కదా, అది కొంచెం క్లాసిక్ టచ్ తో ఉన్న సాంగ్, అందుకని డ్రెస్ ఇలా వేసుకున్నాను. అది పాడిన వారు ఘంటసాల గారు. రావే నా చెలియా అనే పాట మంచి మనసుకు మంచి రోజులు సినిమాకి ఘంటసాల గారే కంపోజ్ చేసిన సాంగ్, జూనియర్ సముద్రాల్ గారు రచించారు. నెక్స్ట్ సాంగ్ నేను పాడేది ఓం నమస్తే బోలో. ఈ పాట రెడీ సినిమాలోది, దేవిశ్రీ ప్రసాద్ గారు ట్యూన్ చేశారు. పాడిన వారు నీరజ్ శ్రీధర్ గారు అండ్ దివ్య గారు, అండ్ రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు. ఆల్ ది బెస్ట్ సంతోష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘంటసాల మాస్టారు, సుశీల్ గారు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను. దానికోసం మా నాన్నగారి రూపంలో ఆ దేవుడు నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. నాకు సంగీతంలో జ్ఞానం నేర్పడిన దగ్గర నుంచి నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం ఆయనే. అకారంలో సాధన ఒక్కరేలో 15 మంది నాకు పోటీ అయితే మా ఫ్యామిలీలో నా తమ్ముడే నాకు పోటీ. వాడికి కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మా ఇంట్లో నేనంటేనే ముద్దు, ఎందుకంటే నేనే పెద్దవాడిని కాబట్టి. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో చివరి మజిలీలో ఉన్నాం. మా నలుగురిలో ఫైనల్స్కి వెళ్ళేది మాత్రం ముగ్గురే. దానికోసం నా ప్రయత్నంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్ సహకారం, ఆ దేవుడి అండ నాకు తప్పకుండా కావాలి. మన ఈటీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక్కరే అనే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తుంది. జనాలందరూ కూడా దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే జడ్జెస్ వాళ్ళ యొక్క నిఖచ్చితమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకొని సింగర్స్ని అందరినీ బాగా వడపోసి వాళ్ళు చివరికి ఒక 4 కార్యక్రమంతో చేపట్టారు. వీరు చివరికి 1, 2 ద్వితీయ ప్రథమ బహుమతులు వాళ్ళు సెలెక్ట్ చేసినట్టున్నారు. అంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని అంతే ఒక స్టాండర్డ్తో నడుస్తుంది కనుక ఆ కార్యక్రమంలో కూడా మా సంతోష్ బాగా సాధన చేసి ఆ పోటీ సింగర్స్ తోటి పోటీ పడి అతడు కూడా ఒక్కడుగా విజేతగా నిలవాలని
నేను నా మనసారా అతన్ని ఆశీర్వదిస్తున్నాను, గురువుగా, తండ్రిగా కూడా. బెస్ట్ ఆఫ్ లక్ సంతోష్. ఆల్ ద బెస్ట్ సంతోష్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సంతోష్. రావే నా చెలియా, రావే నా చెలియా, చెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా, చెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా. నీ అందియలా సందడిలోన నా ఈడెందము చిందులు వేయునే, నీ అందియలా సందడిలోన నా ఈడెందము చిందులు వేయునే, నీ కనుగీటులే వలపు పాటలే, నీ కనుగీటులే వలపు పాటలే, నీ కడ సురలోక భోగాలే, నీ కడ సురలోక భోగాలే, రావే నా చెలియా, చెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే 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 నా చెలియా. Yo, check it out, check it out. Get up, now let's get it out. Show maja ke na 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 cho. Yo, check it out, check it out. Get up, now let's get it out. Show maja ke na 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 cho. Let's go. Om namaste bolo baby, om namaste bolo, dil mein dash gutti party time lo. Om namaste bolo baba, om namaste bolo, neeto partner uta pretty time lo. Pillow, 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 na pillow lanti pillow, morning coffee అవుతావా నా మ్యాలి చేతుల్లో, ఏ హల్లో 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 చూపిస్తా నీ కల్లో, ఫ్రూటీ ఫ్రూటీ అవుతా నీ పెదాలలో, లైలా అందాల ఏటీఎంలా ఎనీ టైం ముద్దిచ్చేలా, నువ్వుంటే చాలే కిస్ బ్యాంకులా, హోయల్లా ముత్తాడే ఏటీఎంలా, నువ్వాడే పెంటీఎంలా, ప్లస్ అవుతా నీకు బ్యాంకు చెక్కులా. ఓం నమస్తే బోలో, ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో, దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైమ్ లో. ఓం నమస్తే బోలో బాబా, ఓం నమస్తే బోలో, నీతో పార్ట్నర్ అవుతా పెట్టి టైమ్ లో. సిటీ షెల్డన్ ఫిక్షన్ నుంచి షెల్లింగ్ పోయిట్రీ దాకా ఏ టు జెడ్ ఎన్నెన్నో క్రేజీ బుక్స్ చదివాని, ఇట్లా ఊరించే లిటరేచర్ పిచ్చెక్కించే ఒక్కో ఫీచర్
చెమ్మీలోనే చూసానే చూస్తూ స్టాచ్యూ నయ్యానే ఓ ట్రెండీ 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 మేడ్ ఇన్ ప్యారిస్ బండి 50లో నా బాడీ లాంగ్ రేస్ బై హర్ డ్రెస్సెస్ కో ఏ చబ్బి 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 నా చబ్బి చిక్సే పిండి దుప్పట్లో నా పప్పిలెన్నో పంచుకో లైలా అందాల ఏటీఎంలా ఎనీ టైం ముద్దిచ్చేలా నువ్వుంటే చాలే కిస్ బ్యాంకులా ముద్దాడే ఏటీఎంలా నవ్వాడే పెంటిఎంలా బస్ అవుతా నీకు బ్యాంక్ చెక్కులా ఓం నమస్తే బోలో ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైంలో ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా పెట్టి టైంలో Yo, check it out, check it out. Get up, now let's get it out. Show mata ke na 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 na. Aha, aha. Yo, check it out, check it out. Get up, now let's get it out. Show mata ke na 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 na. Aha, aha. Let's go. సంతోష్ ఎరగదీసావు Yeah. రెండు పాటలు. ఆ పాట అద్భుతంగా పాడావు, ఈ పాట ఎలా పాడతాడు అనుకున్నాను. అబ్బబ్బబ్బా, దుమ్ము దులిపేసావు. ఇక మన జడ్జెస్ ఏమంటారో విందాం. చాలా ఎక్కడికో మమ్మల్ని తీసుకెళ్ళిపోయినావు మొదటి పాటతో నువ్వు. థ్యాంక్ యూ గురుగారు. ఒక మహాపురుషుడు, స్వరకర్త, గంధర్వుడు అయినటువంటి ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఆయన పాడిన పాటని ఎంతో చక్కగా హృదయపూర్వకంగా పాడి మమ్మల్ని ఒక 30-40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు నువ్వు. థ్యాంక్ యూ గురుగారు. అతడు పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు నువ్వు ఏ ఊళ్ళో పుట్టావో, మీ దేవురో, ఆ ఊర్లోనే ఘంటసాల గారు సంగీతం నేర్చుకోవడం జరిగింది, విజయనగరం. నేను కూడా అదే కాలేజీలో నేర్చుకున్నాను గురుగారు సంగీతం. ధన్యుడివి నువ్వు. అదే గురుగారు, నా తప్పకుండా అది నువ్వు సగర్వంగా చెప్పుకోవచ్చు. అయితే నేను కూడా కొంచెం గర్వపడే విషయం ఒకటి ఉంది. అది నా స్వగ్రామమైనటువంటి కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిని ఆనుకుని ఉండేటువంటి టేకుపల్లి అనే గ్రామం ఘంటసాల గారి స్వస్థలం. ఆయన సంగీత పాఠాల్లో ఓనమాలు మా ఊళ్ళో నేర్చుకున్నారు, సుసర్ర దక్షిణామూర్తి శాస్త్రి గారి దగ్గర. తరువాత మీ ఊరు వచ్చి సంగీత కళాశాలలో నేర్చుకున్నారు. ఆ మహానుభావుణ్ణి ఇవాళ శరీరం చూడకపోయినా శారీరాన్ని ఇక్కడ ప్రదర్శించి నువ్వు ధన్యుడు అయినావు, మమ్మల్ని ధన్యులు చేశావు. బాగా పాడావు సంతోష్. థ్యాంక్ యూ సార్. దుమ్ము దులిపావు సంతోష్. థ్యాంక్ యూ సార్. మార్కులన్నీ నువ్వే దోచుకో. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సంతోష్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సాంగ్ అయితే ఎక్కడికో టైం మిషన్ లాగా వెనక్కి తీసుకెళ్ళిపోయి నిజంగా 2 సాంగ్లు ఎక్స్ట్రాడినరీ, సూపర్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. Surprise. You're full of surprises today, Santosh. It was fantastic. First song was excellent. Second song, yeah, it could have been a little more stylish, but still I think it was one of your best performances as far as Western numbers. I mean, the latest ones are concerned. Excellent job. Thank you, madam. Thank you, madam. All the best. All the best, Santosh. Thank you. చూసారు కదా, ఇవాల్టి రౌండ్ లో మన నలుగురు పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పాడి మనల్ని అందరినీ కూడా అదరకొట్టారు. ఇదే విధంగా రేపటి రౌండ్ లో కూడా ఒక్కొక్కళ్ళు 2 పాటలు చొప్పున వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడాల్సి ఉంటుంది. మీరు పంపించిన లక్షల SMS లు ఉన్నాయి, జడ్జెస్ దగ్గర మార్క్స్ ఉన్నాయి. ఈ నలుగురిలో నుంచి ఏ ముగ్గురు ఫైనల్స్కి వెళ్తారో తెలియాలంటే మీరు ఇంకొక రోజు వెయిట్ చేయక తప్పదు. బట్ ఈ రౌండ్ కానీ రేపు పాడబోయే రౌండ్ కానీ ఈ రౌండ్స్ ద్వారా వీళ్ళు సాధించుకున్న మార్క్స్ మాత్రం ఫైనల్స్ లో యాడ్ అవుతాయి. ఇక ఈ సస్పెన్స్ రేపటి వరకు ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. Until then, keep watching Reliance Mobile. ఒక్కరే.